అచ్యుత్ గారు. అవును. అంటే చాలా తక్కువ ఏజ్లో వెళ్ళిపోయారు. అవును, అవును. మీరు మొదటి నుంచి ఆయనతో ట్రావెల్ అయిన మనిషి. అవును. ఆయన చనిపోయినప్పుడు మీ అందరి ఫీలింగ్ ఏంటి? అంటే చాలా మంచి వ్యక్తి. చాలా చాలా అండి, నాకు బాగా క్లోజు. మేము తిరుపతి వెళ్తున్నాం, ట్రైన్లో తిరుపతి వెళ్తున్నాం. నేను ఏడి శ్రీరామ్ ఐడియా ఉందా మీకు? అవును. శంకరాభరణం అదే మాస్టర్ అబ్బాయి, ప్రొడ్యూసర్. తర్వాత తను హీరో కూడా చేశాడు ఏదో ఒక సినిమాలో. తర్వాత శ్రీమంతుల్లో కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేశాడు. టీవీలో కూడా హీరోగా చేశాడు. తను, నేను, రఘు కుంచే మ్యూజిక్ డైరెక్టర్, ఇలా మేమందరం కలిసి తిరుపతి వెళ్తుంటే న్యూస్ ఇంకంతే వెనక్కి వచ్చేసాం. ట్రైన్ దిగేసి వెనక్కి వచ్చాం. మీ నంబరు ఫిలిం ఛాంబర్ దగ్గర అసలు ఎంతమంది అంటే నేను చాలా తక్కువ మంది చూసాను అంతమంది జనం రావటం చనిపోయినప్పుడు. పైగా వాడు యంగ్ కదా, ఆయన కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు. అందరితో అంటే అంత లవ్లీగా ఉండేవాడు అనమాట అచ్యుత్. చాలా బాగుండేవాడు అందరితో. పై బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేదు, సిగరెట్ తాగటాలు, మందు తాగటాలు అవి కూడా యాక్చువల్గా